ఇప్పుడు కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చెప్తానండి. కాకరకాయ వేపుడు ఈ విధంగా చేస్తే కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చేయడానికి కావలసిన వస్తువులు: కాకరకాయలు 300 గ్రాములు, ఎండు కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆవాలు, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్. కాకరకాయ ఫ్రై చేసే విధానం చెప్తానండి. ముక్కలు స్లైసుల్లాగా చేశాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వెనిగర్ వేస్తున్నానండి. చేదది ఉండకుండా ఉంటుంది. తగినంత సాల్ట్, ఇప్పుడు కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. కలుపుకుంటున్నా. స్టవ్ వెలిగించి బాండీ పెట్టానండి. వేడెక్కిందండి. ఆయిల్ పోస్తున్నాను. కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిందండి. వేస్తున్నాను ముక్కలు. కొద్ది హైలోనే వేయించుకోవాలి. ఫస్ట్ 2 బాయిలుగా వేయించుకున్నాను. ఇప్పుడు సిమ్ చేసుకోవాలండి. సిమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు తీసేస్తున్నానండి. క్రిస్పీగా ఉండాలంటే ఇలా వేయించేసుకోవాలండి. ఫ్రై చేసిన ముక్కలు దీంట్లో వేస్తాను. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర కూడా వేస్తున్నానండి. వెల్లుల్లి దంచి వేసానండి. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసానండి. కొద్దిగా స్లోలో వేయించుకొని కాకరకాయ ముక్కలు వేసేయాలండి. కొబ్బరికి బదులు నువ్వుల పొడి వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు వేయించిన ముక్కలు దీంట్లో వేసానండి. కారం 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి. ఇంకా దించేసుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.